సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన మినీ గార్డెన్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. రోజ్ ప్లాంట్ కొత్తగా నాటాము, పువ్వులు కూడా తొందరగా వచ్చేసాయి. మన బీర చెట్లు తీగలు పై దాకా వచ్చేస్తున్నాయి చూడండి. ఇది కూడా బీర చెట్టే. ఇది వైట్ రోజ్ ప్లాంట్ అండి. ఇది కూడా బీర చెట్టే, తీగలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి మన చిక్కుడు చెట్టు, బీర చెట్టు, చూసినట్లయితే ఈ వరస మొత్తం బెండ చెట్లు అండి. ఒక 1 వీక్ మేము ఇక్కడ అవైలబుల్లో లేము. సో ఇట్లా చీడైతే వచ్చేసింది. ఇప్పుడు మందు కొడుతున్నాము. సో స్లోగా రికవర్ అయిపోతున్నాయి చెట్లు. మనం గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఎరువు ఇలానే తయారు చేస్తాం. ఇవన్నీ కూడా బెండ చెట్లే. ఇదంతా వంగనారండి. మనం దాన్ని ఒక్కొక్కటిగా మళ్ళీ విడివిడిగా నాటుకుంటూ ఉన్నాము. వీటిని మేము నెల్లూరు వైపు అయితే మట్టికి చెట్లు అంటామండి. అది చిన్న గోరు చిక్కులు అంటారు కదా, అవి. ఇది వచ్చేసి గోంగూర. 2 వరుసలు అయితే పోసాం గోంగూర. ఇదొక వరుస, ఇదొక వరుస. మన బెండి చెట్లు కూడా చూసారా, చిన్న చిన్న కాయలు వస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి కాకర చెట్టు అండి. మేము ఏం చేసామంటే దడి చుట్టూ ఏవైతే తీగ పారే చెట్లు ఉంటాయో అవి వేసుకున్నాము. సో దట్ తల్లించుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇది వచ్చేసి దోస చెట్లు అండి. ఇదంతా వంగనారండి, నాటాము. ముందు వంగనారు పోసుకొని విడివిడిగా మళ్ళీ ఒక్కొక్క చెట్టు నాటుకుంటూ వచ్చాము. వచ్చేసి మనకు పాలు పోసే అంకుల్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామండి. వాళ్ళకి గేదెలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి పేడ అవి తెచ్చుకొని మట్టిలో మనం కలుపుకొని చెట్లకు వేసుకుంటున్నాం. సో ఓవరాల్గా మా చిన్న మినీ గార్డెన్ ఇది. మా మదర్ అయితే చాలా ఇష్టంగా ఈ వెజిటబుల్స్ని అయితే హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.